పేరుకే కమిటీలు యథేచ్ఛగా అక్రమాలు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని ప్రచురించింది. నామమాత్రంగానే పర్యవేక్షణ, అక్రమదారులకు అధికారులు నేతల అండదండలు. హెచ్ఎండిఏ పరిధిలోని అక్రమాలపై 928 ఫిర్యాదులు. చర్యలు కరువు, చెరువులు లేకులను సర్వే నోటీసులపై చేయడంలోని జాప్యం, హైడ్రా చర్యలతో ఆ అధికారులు హైరాణ. సో ఇటు ఏదైతే హైడ్రా బాగా ముందుకు దూసుకుపోతుంది. అధికారులకు అటు రాజకీయ నాయకులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. చూస్తూ ఉన్నాం మనం, ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్కలాగా స్పందిస్తున్నాడు హైడ్రా విషయంలో. కానీ ప్రజల నుంచి మాత్రం స్పందన వస్తూ ఉంది, మంచి స్పందన వస్తూ ఉంది. కానీ ఇటు హైడ్రా విషయంలో ప్రజలు కూడా కొంచెం భయపడుతున్నారు. ఏంటంటే మా భూములు ఏమన్నా కూల్చివేతకు గురవుతాయా అని కూడా భయపడతా ఉన్నారు. కానీ సామాన్య భూములు కూడా కూలగొడుతున్నారు. అటు మళ్ళీ మంత్రుల భూములు, ఓవైసీకి సంబంధించిన భూములు ఏం చేస్తారనేది కూడా ప్రజల్లో ప్రశ్నార్థంగా మిగిలింది. సో చూడాలి ఒకసారి. ఒకవైపు చెరువులు లేకుల సంరక్షణ సమావేశం, మరోవైపు అక్రమాలు జరుగుతున్నాయంటూ స్వయంగా అధికారులకు ఫిర్యాదులు అయినా కరవపడని చర్యలు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా నాలాలపై అక్రమ చెరువులను విల్లాల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. కాపలా కాయాల్సిన అధికారులే కుమ్మకవ్వడం చూసినట్టు తెలుస్తా ఉంది. చట్టాలు కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే అధికార పార్టీ అండదండలతో రాజకీయ నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేస్తున్నాయి. నీటి వనరుల అక్రమాలకు కారణమైన హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అక్రమాలపై అధికారికంగా ఫిర్యాదులు అందాయి. పెట్టిన కేసులు 100లో కాదు, 200లో కాదు, ఏకంగా 928గా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 600 పైగా కేసులు నడుస్తూ ఉన్నాయి. అధికంగా హైదరాబాద్ లేక్ సర్కిల్లోని 590 పైగా కేసులు ఉండగా తర్వాత స్థానంలో హైదరాబాద్ ఇరిగేషన్ సర్కిల్ది. ఎక్కడా కాదు, చేవెళ్ళ, సంగారెడ్డి, ఇలా అన్ని సర్కిల్ పరిధిలోని విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని సామాన్యులు ఆరోపిస్తున్నారు. సో ఇది పరిస్థితి చూసాం కదా. అంటే ఓన్లీ ఈ లేకు పరిసర ప్రాంతాల్లో, తర్వాత ఆ చెరువుల ప్రాంతాలలో అక్రమాలు పాల్పడ్డది 528గా 500 చిల్లర చెరువులు ఆక్రమించారు. దాని ఫిర్యాదులు కూడా అందినాయి. సో 580 చిల్లర మన చెరువులు ఇవన్నీ కూడా ఆక్రమకైనాయని కేసులు కూడా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇటు కొన్ని సర్కిల్స్లలో, అంటే హైదరాబాద్ దాటి కొన్ని సర్కిల్స్, సంగారెడ్డి కానీ, మేడ్చల్ కానీ, అటు ఏమంటారు గట్కేసర్ కానీ, కీసర, ఇట్లా ఈ సర్కిల్స్లలో చేవేలా కానీ ఈ సర్కిల్స్లలో ఉన్న వాటికి మాత్రం ఒక 300 చిల్లర కేసులు మాత్రం వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా హైడ్రా చేసే పని మాత్రం చాలా మంచి పని, హర్షం వ్యక్తం చేస్తున్నారు జనాలు కూడా. కానీ ఇక్కడ ఒక ప్రశ్న కూడా వినబడుతుంది, సామాన్యులకు లేదా ప్రతిపక్షంలో నాయకులకైనా, లేదంటే ఇటు మంత్రులకు, సీఎం కూడా వాళ్ళ కూలగొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే నిన్న మనకు సోషల్ మీడియాలో కనబడ్డది, యనమల రేవంత్ రెడ్డి పేరు పైన, సీఎం రేవంత్ రెడ్డి పేరు పైన అక్రమంగా లేకుని కబ్జా చేసినట్టు కూడా నేను సోషల్ మీడియాలో కొన్ని వార్తా కథనాలు వినబడ్డాయి కూడా. సో ఈ వార్తలన్నీ నిజమైతే నిజంగానే హైడ్రా మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.